మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న డీప్ లెర్నింగ్ ప్లేలిస్ట్ వచ్చేసింది గాయస్. ఈ రోజు నుంచి డీప్ లెర్నింగ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన స్టైల్లో చెప్పుకుందాం. ఈజీగా క్రిస్టల్ క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పుకుందాం. అండ్ అలాగే వీటి మీద మనం మంచి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ చేద్దాం. అండ్ అలాగే ప్రాజెక్ట్స్ కూడా చేద్దాం. ఓకేనా? ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్, ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలని ఎక్సైట్మెంట్ తోటి ఉంటే ఆర్ ఏ ఫీల్డ్ లో ఏది నేర్చుకోవాలన్నా కూడా వెంటనే త్రిజ్ఞానం ఛానల్ ని షేర్ చేయండి మావా. అండ్ అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మావా. ఇంక ఇది చాలు మావా మీ దగ్గర నుంచి మేము కోరుకునేది. సో మనం ఇంకా స్టార్ట్ చేద్దామా ప్లేలిస్ట్? మనం స్క్రాచ్ నుంచి వద్దాం. డీప్ లెర్నింగ్ అంటే ఏంటిది, అండ్ అలాగే డీప్ లెర్నింగ్ లో జరిగే చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అవి బేసిక్ గా ఇవాళ చెప్పుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో నుంచి మనం డీప్ లెర్నింగ్ బేసిక్స్ అంటే పర్సెప్ట్రాన్, న్యూరాన్, అలా న్యూరల్ నెట్వర్క్, అలా మొత్తం అన్ని క్రిస్టల్ క్లియర్ గా చెప్పుకుందాం మావా. ఈ డీప్ లెర్నింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్ అండ్ అలాగే డిఫరెన్షియబుల్ ప్రోగ్రామ్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనకి మిషన్ లెర్నింగ్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. చూసారా? ఇదే సింపుల్ గా డీప్ లెర్నింగ్ అంటే. దీని యొక్క అప్లికేషన్ ఏంటిది అంటే ఫేషియల్ రికగ్నిషన్ కానీ, స్పీచ్ అండర్స్టాండింగ్ కానీ, కంటెంట్ రికమెండేషన్ ఆల్గరిథమ్స్ కానీ, ఇట్లా నంబర్ ఆఫ్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ నేను మిషన్ లెర్నింగ్ టాస్క్ అన్నా కదా. సో అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటిదంటే ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏఐ అండ్ డేటా సైన్స్. ఇప్పుడు ఏఐ లో మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడతాం కదా, అండ్ అలాగే డేటా సైన్స్ లో ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ చేస్తాం డేటాని. ఇప్పుడు ఈ ఆర్గనైజింగ్ అండ్ అనలైజింగ్ చేసిన డేటా ఉంటది కదా, ఆ డేటాని దాన్ని యూజ్ చేసుకొని మనం హ్యూమన్ ఇంటెలిజెన్స్ లో ఎలాగైతే న్యూరాన్స్ అనేటివి ట్రైన్ అవుతాయో అలాగే మనం ఒక న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ అవి ట్రైన్ అవుతాయి. అంటే నథింగ్ బట్ ఇక్కడ హ్యూమన్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకేనా? ఈ న్యూరల్ నెట్వర్క్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది అని అంటే ఫ్రమ్ న్యూరాన్స్ నుంచి, మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్ నుంచి ఇన్స్పైర్ అయి ఉన్నది ఇది. ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ లో నోట్స్ అనేటివి ఉంటాయి. నోట్స్ ని న్యూరాన్స్ గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ అలాగే ఎడ్జెస్ ని కనెక్షన్ బిట్వీన్ న్యూరాన్స్ లెక్క, అంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్ కనెక్షన్ ఉంటది కదా, ఆ కనెక్షన్ ని మనం ఎడ్జెస్ కింద రిప్రజెంట్ చేస్తాం. అండ్ అలాగే వెయిట్స్ అంటే నథింగ్ బట్ వాల్యూస్ ఆన్ ది ఎడ్జెస్ అన్నమాట. అది అంటే ఆ కనెక్షన్ యొక్క స్ట్రెంగ్త్, ఆ కనెక్షన్ యొక్క పవర్, దాన్ని మనం వెయిట్స్ రూపంలో చూపిస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే జస్ట్ డీప్ లెర్నింగ్ కి కావాల్సిన బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పుకుందాం. ఓకేనా? ఫౌండేషన్ ఇవాళ చెప్పుకుందాం. ఓకేనా? డీప్ లెర్నింగ్ కి కావాల్సిన ఫౌండేషన్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వన్ మనం లీనియర్ ఆల్జిబ్రా చెప్పుకుందాం. ఈ లీనియర్ ఆల్జిబ్రాలో ఫస్ట్ స్కేలార్ అనేది ఏంటిదో చెప్పుకుందాం. స్కేలార్ అంటే నథింగ్ బట్ సింగిల్ నంబర్ అన్నమాట. అంటే దీనికి ఎటువంటి డైరెక్షన్ అని కానీ, అంటే ఎటువంటి వెక్టార్ ఫామ్ అనేది ఉండదు దీనికి. స్కేలార్ అంటే నెక్స్ట్ వెక్టార్. వెక్టార్ అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అన్నమాట. ఇది అంటే దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 10 అంతే. ఇది స్కేలార్ యూనిట్. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ వెక్టార్ అంటే షేప్ అనేది ఈ విధంగా డిఫైన్ చేస్తాం మనం. అంటే సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఈ విధంగా ఉంటుంది వెక్టార్ అంటే. ఓకేనా? నెక్స్ట్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, 2D గ్రిడ్ ఆఫ్ నంబర్స్. దీని యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే నంబర్ ఆఫ్ రోస్ కామా నంబర్ ఆఫ్ కాలమ్స్, అంతే కదా. ఎగ్జాంపుల్ 0 1 1 0 2/2 మ్యాట్రిక్స్. అండ్ అలాగే నెక్స్ట్ టెన్సార్. టెన్సార్ అంటే ఏంటిదంటే లెట్ సపోజ్ ఇది జస్ట్ 2 డైమెన్షనల్ మాత్రమే. మనకి ఇంకా మోర్ డైమెన్షన్స్ కావాలి అని అంటే మనం టెన్సార్ వాడతాం. ఈ టెన్సార్ అనేది ఎలా రాసుకుంటాం అంటే జస్ట్ సింపుల్ ఈ మ్యాట్రిక్స్ కి పక్కన ఇంకొక వాల్యూ యాడ్ చేస్తే చాలు, అదే టెన్సార్ అయిపోతుంది. లెట్ సపోజ్ కలర్ ఇమేజ్ తీసుకుందాం. ఈ కలర్ ఇమేజ్ లో మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు సపోజ్ ఇదొక ఇమేజ్ అనుకుంటే ఇది 28/28 అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంటుంది, నార్మల్ ఇమేజ్ లెక్క ఉండదు. ఇది కలర్ ఇమేజ్ కాబట్టి సో దీనికి 3 ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా ఈ విధంగా అంటే మొత్తం 3 ఛానల్స్ ఉంటాయి. ఈ 3 ఛానల్స్ అంటే ఒకటి R, ఇంకోటి G, ఇంకోటి B, RGB 3 ఛానల్స్ ఉంటాయి. మీరు వినే ఉంటారు కదా RGB అనేది. దీని గురించి ఇంకా డెప్త్గా తర్వాత చెప్పుకుందాం. బట్ ఇలా 3 ఛానల్స్గా ఉంటుంది. అంటే ఈ మ్యాట్రిక్స్ 2/2 కాస్త ఇప్పుడు ఈ 2/2వి మల్టిపుల్ టైమ్స్ ఇంకా 2/2వి ఎన్ని ఉంటాయి అనేది చెప్పేదే ఈ టెన్సార్. మొత్తం
అన్ని డైమెన్షన్స్ చెప్తుంది ఈ టెన్సర్ అనేది. ఓకేనా, ఇక్కడ 2/2 ఇక్కడ మ్యాట్రిక్స్ లో టెన్సర్ రూపంలో ఎలా రాసుకుంటాము అని అంటే 2/2/1 అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కలర్ ఇమేజ్ కి మనం 28/28/3 ఇలా రాసుకుంటాం దాని షేప్. ఓకేనా, నెక్స్ట్ డీప్ లెర్నింగ్ లో ఒక డేటా పాయింట్, ఏ డేటా పాయింట్ అంటే ఈజ్ ఈక్వల్ టు వెక్టార్ అనమాట, నథింగ్ బట్ ఫీచర్, అదొక ఫీచర్. ఓకేనా, అండ్ అలాగే ఒక బ్యాచ్ ఆఫ్ డేటా అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటా అంటే అదొక మ్యాట్రిక్స్ లెక్క అయిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఏ మినీ బ్యాచ్ ఆఫ్ ఇమేజెస్ అనుకుందాం. ఇప్పుడు ఇది 4D టెన్సర్ లెక్క అంటే ఆ బ్యాచ్ యొక్క నంబరు అండ్ అలాగే హైట్, విడ్త్ అండ్ అలాగే నంబర్ ఆఫ్ ఛానల్స్, ఇలా టెన్సర్ అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ డాట్ ప్రొడక్ట్. డాట్ ప్రొడక్ట్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ అయినా చెప్తున్నాను. ఏ డాట్ బి అంటే సిగ్మా ఐ ఏఐ బిఐ అన్నమాట. ఇప్పుడు లెటర్ సపోజ్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అని చెప్పి రాసుకొని అండ్ అలాగే b ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6 అని చెప్పి రాసుకుంటే ఇప్పుడు నా డాట్ ప్రొడక్ట్ ఎలా వస్తుంది అని అంటే 1 into 4 ప్లస్ 2 into 5 ప్లస్ 3 into 6 ఎలా వస్తుంది గమనించారా? 1 into 4, 2 into 5, 3 into 6 ఇది ఇలా చేస్తే మనకి డాట్ ప్రొడక్ట్ వస్తుంది. ఓకేనా, ఫైనల్ గా మనకి 32 వస్తుంది. జామెట్రిక్ మీనింగ్ ఎలాగా? ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు mod a డాట్ mod b cos theta, ఇది ఈ విధంగా. ఓకేనా, నెక్స్ట్ ఇది న్యూరాన్ లో ఎలా ఉంటుంది అని అంటే z ఈజ్ ఈక్వల్ టు wx ప్లస్ b అన్నమాట. ఇక్కడ నథింగ్ బట్ W అంటే నథింగ్ బట్ వెయిట్, X అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ఫీచర్స్, B అంటే బయాస్. ఇది ఇక్కడ న్యూరాన్స్ లో యూజ్ చేస్తాం కాబట్టి నేను ఇట్లా డాట్ ప్రొడక్ట్ అంటే డీప్ లెర్నింగ్ లో ఏమేమి యూజ్ చేస్తామో ఇక్కడ చెప్తున్నాను, బేసిక్ మ్యాథమెటిక్స్. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇప్పుడు ఒకవేళ మనం ఇలా అనుకుందాం, ఇన్పుట్ వెక్టర్ X అనుకుందాం, దీని యొక్క షేప్ D అనుకుంటే D అంటే నథింగ్ బట్ ఇక్కడ D ఫీచర్స్ ఉన్నాయని అర్థం, మన డేటాలో D ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, నెక్స్ట్ మనకేం కావాలి? హిడెన్ లేయర్స్ కావాలి. సపోజ్ హిడెన్ లేయర్స్ మీకు తెలియకపోయినా కూడా చెప్తాను తర్వాత, బట్ చెప్తున్నాను నార్మల్ గా ఎక్కడ యూజ్ చేస్తాము అని చెప్పేసి అని. హిడెన్ లేయర్స్ అనేది ఉంటాయి. ఈ హిడెన్ లేయర్స్ కి ఒక హెచ్ న్యూరాన్స్ అనుకుందాం. లేయర్ అంటే నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్, అది ఎలాగా కన్స్ట్రక్షన్ అనేది చెప్తాను అప్పుడు. హెచ్ న్యూరాన్స్ అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ వెయిట్స్. ఇప్పుడు ఈ W అనేది ఎలా ఉంటుంది అంటే మ్యాట్రిక్స్ షేప్ లో ఉంటుంది. H, D అంటే H, D అంటే నంబర్ ఆఫ్ న్యూరాన్స్ D ఫీచర్స్. లెట్ సపోజ్ 2 ఫీచర్స్ అనుకుందాం అండ్ అలాగే 3 న్యూరాన్స్ అనుకుందాం. ఇట్లా ఉంటే మనకు అప్పుడు షేప్ ఏమొస్తుంది? 3,2 వస్తుంది షేప్. ఓకేనా, ఈచ్ రో అంటే ఒక్క రో ఈజ్ ఈక్వల్ టు వెయిట్స్ ఆఫ్ 1 న్యూరాన్ అంటే 1 న్యూరాన్ యొక్క వెయిట్స్ అనేటివన్నీ ఒక్కొక్క రో లో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఎలాగానంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఇది ఒక న్యూరాన్ అంటాం దీన్ని. ఇది ఇన్పుట్ ఫీచర్స్ అయితే ఇదే హిడెన్ లేయర్, ఇది అవుట్పుట్ లేయర్ అనుకుంటాం. ఇది అవుట్పుట్ లేయర్, ఇది హిడెన్ లేయర్, ఇది ఇన్పుట్ లేయర్. మన ఇన్పుట్ ఇస్తా ఉంటాం ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మన దగ్గర ఎన్ని ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి? 1, 2. సో 2 ఇన్పుట్ ఫీచర్స్. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ హిడెన్ లేయర్స్ లో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి? 3 కదా. సో సైజ్ ఏమవ్వాలి? 3,2 అవ్వాలి. ఇప్పుడు చూడండి కనెక్షన్ కూడా అంతే ఉంటుంది. 1, 2, 3. ఇక్కడ నుంచి ఒక 3 కనెక్షన్లు, ఇక్కడ నుంచి కూడా ఒక 3 కనెక్షన్. ఇప్పుడు మనకి టోటల్ గా ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. ఒకసారి 3/2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి ఇలా ఉంటుంది కదా. ఇదేంటిది? 3/2నే కదా. సో ఇది మన యొక్క వెయిట్ అన్నమాట. ఈ యొక్క కనెక్షన్స్ యొక్క వెయిట్ ఇది. ఓకేనా, నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ లో మనం Z ఈజ్ ఈక్వల్ టు డీప్ లెర్నింగ్ లో అయినా మిషన్ లెర్నింగ్ లో అయినా ఏదైనా ఒకటి wx ప్లస్ b. ఈ x అనేది D ఇన్పుట్ ఫీచర్స్. నెక్స్ట్ W అనేది H, D. నెక్స్ట్ రిజల్ట్ ఏమవుతుంది? W కి X కి మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ B ని యాడ్ చేస్తాం. అప్పుడు మనకి ఫైనల్ గా ఏమొస్తుంది అంటే H, అంతే H, ఇది అవుట్పుట్ ఫర్ ఆల్ న్యూరాన్స్, ఆల్ H న్యూరాన్స్. అంటే ఇక్కడే కదా మనం క్యాలిక్యులేషన్స్ చేసింది. ఇప్పుడు ఈ ఒక్కొక్క న్యూరాన్ అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది, ఈ డైమెన్షన్ లో వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయి? H న్యూరాన్స్ కదా. సో H అవుట్పుట్స్ అనేవి మనకి వస్తాయి. అంటే ఒక్కొక్క న్యూరాన్ అవుట్పుట్ అనేది వస్తుంది మనకి Z దగ్గర నుంచి. ఓకేనా, నెక్స్ట్ నార్మ్స్ అంటే లెట్ సపోజ్ ఒక వెక్టార్ తీసుకుందాం. ఆ వెక్టార్ లో x1, x2, x3 అండ్ సో ఆన్ xn వరకు ఉన్నాయి అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు L2 నార్మ్ అంటే అర్థం ఏంటంటే యూక్లిడియన్ లెంత్ టైప్ అనమాట. నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా i xi స్క్వేర్. ఇది L2 నార్మ్ అంటే. L1 నార్మ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా i mod xi. డిస్టెన్స్ బిట్వీన్ 2 వెక్టార్స్ అంటే ఎలా చెప్తాం మనం? x and y అనుకుంటే ఈ విధంగా మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 వెక్టార్స్ అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటిది? క్యాలిక్యులస్ కూడా చెప్పుకుందాం. ఈ క్యాలిక్యులస్ లో ఫస్ట్ 1D డెరివేటివ్ ఎలాగో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, బట్ చెప్తున్నాను రివిజన్ కోసం. 1D డెరివేటివ్స్ ఎలా ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది.
ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ స్క్వేర్ అంటే అదే. బట్ ఇప్పుడు దీని డెరివేటివ్ చేసామంటే ఏమొస్తుంది మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ డబ్ల్యూ 2w వస్తుంది. ఫార్ములా ఐడియా ఉంది కదా, డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నప్పుడు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇదే కదా. ఒకవేళ ఫంక్షన్ అనేది ఎక్స్ పవర్ n అయితే అప్పుడు మాత్రమే ఇలా. ఐడియా ఉంది కదా. సో ఇది మనం డీప్ లెర్నింగ్ లో వాడతాం, చాలా బాగా వాడతాం దీన్ని. నెక్స్ట్ వన్ చైన్ రూల్. ఈ చైన్ రూల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం బ్యాక్ ప్రాపగేషన్లో వాడతాము, వస్తుంది అది చెప్తాను, అది క్లారిటీగా చెప్తాను. ఇది చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ వై అనుకుందాం. అండ్ అలాగే ఈ వై ఉంది కదా, ఈ వై అనేది కూడా ఒక ఫంక్షన్ అనుకుంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే, అప్పుడు మనం dz బై dx కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకి ఏముంది, వై ఉంది, బట్ మనకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కావాలి. సో దీన్ని ఎలా రాసుకుంటాము అని అంటే, dz ఇక్కడ రాసుకుంటాం, ఓకే, ఇంటూ dx ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ మనకి డెరివేటివ్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు y అనేది వస్తుంది మనకి, ఓకేనా. ఇక్కడ మనకి డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x అనేది వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ dy క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్ గా డెరివేటివ్ ఆఫ్ z విత్ రెస్పెక్ట్ టు x అనేది వస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నుంచి మనం dz బై dy కనుక్కోవాలి. అండ్ అలాగే ఇక్కడ నుంచి dy బై dx కనుక్కోవాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది dz బై dx, ఓకేనా. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అండ్ కండిషనల్ ప్రాబబిలిటీ కదా, చాలా కన్ఫ్యూజన్ ఉంటుందేమో అనుకోకండి. చాలా అంటే చాలా ఈజీగా చెప్తాను, ఏం కాదు. కొంతమంది ఏంటంటే ప్రాబబిలిటీ కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటారు, అదేం లేదు గాయ్స్, సింపుల్గా అయిపోతుంది. కండిషనల్ ప్రాబబిలిటీలో మనం ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి అంటే నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి హ్యాపెండ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు బి అనే ఈవెంట్ ఉంటుంది కదా, బి అనే ఈవెంట్ ఉంటుంది అండ్ అలాగే ఏ అనే ఈవెంట్ ఉంటుంది. ఇప్పుడు బి అనే ఈవెంట్ ఎప్పుడైతే అయిపోతుందో దాని తర్వాత ఏ అనే ఈవెంట్ కనుక్కోవాలి. దీన్ని సింపుల్ గా చెప్పడానికి ఒక ఈజీ వేలో చెప్తాను, చూడండి. లెట్ us సపోజ్ ఇది సన్నీ, ఇది రెయినీ, ఓకేనా. ఇప్పుడు సన్నీ జరిగిన తర్వాత రెయినీ జరగడానికి ప్రాబబిలిటీ 0.2 అనుకుందాం. అండ్ అలాగే రెయినీ జరిగిన తర్వాత సన్నీ జరగడానికి 0.5, ఇది 0.8, ఇది 0.5. ఇప్పుడు ఇలా ఉందనుకుంటే, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మనకు సన్నీ వచ్చిందంటే నెక్స్ట్ డేకి సన్నీ రావడానికి 0.8 అండ్ అలాగే నెక్స్ట్ డేకి రెయినీ రావడానికి 0.2, ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ రోజు రెయినీ వచ్చిందంటే నెక్స్ట్ రోజు రెయినీ రావడానికి 0.5, అదే నెక్స్ట్ రోజు రెయినీ రావడానికి కూడా మళ్ళీ 0.5. ఇక్కడ అర్థం చేసుకునే ఈవెంట్ కరెక్ట్ చూడండి. ఇక్కడ నథింగ్ బట్ ఏ అండ్ బి రాశాను కదా, ఇక్కడ సన్నీ అండ్ రెయినీ అంతే. ఇప్పుడు ఇది ఫస్ట్ ఈవెంట్ అంటే బి అనే ఈవెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగే ఈవెంట్ గురించి మనం మాట్లాడతాం ప్రాబబిలిటీ, ఓకేనా. ఇది గైస్ ఇంత సింపుల్ గా ఉంటుంది అదంతా, ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ఫార్ములా ఏంటిదంటే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఇది గైస్ ఈ ఫార్ములా. ఇది మనం మిషన్ లెర్నింగ్లో అయితే బేసియన్ మెథడ్ కింద యూజ్ చేస్తాము అండ్ అలాగే నైవీ బేస్ కింద యూజ్ చేస్తాము. వీటన్నిటిలో ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం ఈ కండిషనల్ ప్రాబబిలిటీ అనేది. ఇది మన డీప్ లెర్నింగ్లో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ దగ్గర బాగా యూజ్ చేస్తాము. అప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను, ఏం టెన్షన్ పడకండి. నెక్స్ట్ ట్రైన్ ఆర్ వ్యాలిడేషన్ ఆర్ టెస్ట్ స్ప్లిట్, వీటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మన దగ్గర సపోజ్ 100% డేటా ఉంటుంది కదా, ఈ 100% డేటాలో మనం ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక 20% ఏమో నేను టెస్ట్కి ఇస్తాను అండ్ అలాగే ఇంకొక 80% ఏమో నేను ట్రైన్కి ఇస్తాను, ట్రైనింగ్కి యూజ్ అవ్వడానికి, ఓకేనా. అదే గాయస్, ఇప్పుడు ట్రైన్కి ఏదైతే స్ప్లిట్ చేస్తాం కదా అదే ట్రైనింగ్ సెట్ అండ్ అలాగే ఏదైతే మనం టెస్ట్కి స్ప్లిట్ చేస్తామో అదే టెస్ట్ సెట్. ఈ వ్యాలిడేషన్ సెట్ అంటే మనకు ఒక డౌట్ రావచ్చు, వ్యాలిడేషన్ సెట్ అంటే నథింగ్ బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెట్. జస్ట్ మనం దీనికి మహా అయితే ఒక 5% అన్న ఇస్తాము. ఈ 5% అనేది ఏమవుతుంది అంటే, మనం ట్రైనింగ్ చేసేటప్పుడు ప్రతి టెస్ట్ కేసుని ఎవాల్యుయేట్ చేయాలి. అంటే వీటి యొక్క డేటాని తీసుకొని అది ఎర్రర్ని కనుక్కొని దాన్ని ట్రైనింగ్ చేసుకుంటూ ఉంటుంది. అది ఎలాగా బ్రీఫ్గా తర్వాత చెప్తాను, బట్ ఈ విధంగా ఉంటుంది ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్.
ఏం లేదు గైస్, ఓవర్ ఫిట్టింగ్ అంటే ఓవర్ చేస్తుంది అది బాగా. ఎవ్రీ ట్రైనింగ్ కేసెస్కి అది ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ట్రైన్ సెట్ ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది, ఓకే. బట్ టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. సింపుల్గా ఓవర్ ఫిట్టింగ్ అంటే బాగా ఓవర్ చేసి ఏం చేస్తుంది, ఇది బట్టి కొడుతుంది ట్రైనింగ్ సెట్ని. బట్టి కొడితే యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు కదా. సో టెస్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది. అట్లాంటి కేసెస్ని మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం, ఓకేనా. అండ్ అలాగే అండర్ ఫిట్టింగ్ అంటే ఇందులో ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా టెస్ట్ సెట్ ఎర్రర్ కూడా ఎక్కువే ఉంటుంది కదా. సో ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉండి అండ్ అలాగే టెస్ట్ సెట్ ఎర్రర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇలా ఉన్నప్పుడు అండర్ ఫిట్టింగ్ అంటే అతను బట్టి కూడా చేయాలి కనీసం అన్నట్లుగా. అసలు సరిగ్గా ట్రైన్ అవ్వలేదు అన్నట్టుగా, ఓకేనా. ఓవర్ ఫిట్టింగ్ అంటే ఓవర్గా ట్రైన్ అయిపోయింది, ఓవర్గా నేర్చుకున్నాయి. నెక్స్ట్ బయాస్ అండ్ వేరియన్స్. సింపుల్గా చెప్పాలంటే హై బయాస్ అంటే అండర్ ఫిట్టింగ్ అయినట్టు. ఒకవేళ హై వేరియన్స్ అంటే ఓవర్ ఫిట్. మనం పైన చెప్పుకున్నాం కదా, ఓవర్ ఫిట్టింగ్ కండిషన్, అండర్ ఫిట్టింగ్ కండిషన్, ఆ రెండు. సో ఇది గైస్ బేసిక్గా డీప్ లెర్నింగ్ యొక్క ఫౌండేషన్ స్టార్టింగ్ తెలియడం కోసం ఇదంతా చెప్పాను. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ రోజు నుంచి మీకు మంచి వీడియోస్, మంచి కంటెంట్ మంచిగా అర్థమయ్యే విధంగా నేను మన త్రిజ్ఞానం ఛానల్ చెప్పబోతుంది. క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఏదైనా కూడా. ఒక్కసారి ట్రై చేయమావా, మీకు డెఫినెట్గా కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా చెప్పే బాధ్యత మాది, ఓకేనా. మీరు దానికోసం చేయాల్సింది ఏంటంటే తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అది చేసేయండి మావా. నాకు తెలుసు మీరు చేస్తారని చెప్పి. ఓకే మావా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.